గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 8 ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. స్వదేశీ రైలు నియంత్రణ నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఏ కంపెనీలు భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి? BEML మరియు భారత్ ఎలక్ట్రానిక్స్. BEML మరియు BEL స్వదేశీ రైలు నియంత్రణ వ్యవస్థ ITCMSను సంయుక్తంగా అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశంలో రైలు కమ్యూనికేషన్ సాంకేతికతను విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ఒక సంచలనాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి. నెక్స్ట్, సాగర్ కవచ్ 2024 ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? లక్షద్వీప్ దీవులలో. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, ఫిషరీస్, కస్టమ్స్ మరియు ఇతర భద్రతా సంస్థలు తీర ప్రాంత భద్రతా వ్యాయామం సాగర్ కవచ్ నిర్వహించింది. సముద్రం నుండి వెలువడే అసమాన ముప్పుతో వ్యవహరించేప్పుడు తీర ప్రాంత భద్రతా యంత్రాంగం యొక్క సమర్థత మరియు ప్రతిష్టతను అంచనా వేయడం ఈ వ్యాయామం లక్ష్యం. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్వుడ్ బ్రిటిష్ సూపర్ సెంటెనేరియన్. అతను 111 సంవత్సరాల 224 రోజుల వయసులో 2 ఏప్రిల్ 2024 వెనిజులాకు చెందిన జువాన్ విసెంట్ పెరేజ్ మరణించినప్పటి నుండి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పేర్కొంది. నెక్స్ట్, INS శారదా యాంటీ పైరసీ యాప్స్ కోసం ఆన్ ది స్పాట్ యూనిట్ సైటేషన్ అవార్డును అందుకుంది. నేవల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఇటీవల కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ను సందర్శించిన సందర్భంగా పైరసీ నిరోధక కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించినందుకు INS శారదాకు ఆన్ ది స్పాట్ యూనిట్ సైటేషన్ను ప్రదానం చేశారు. సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగల చేతిలో బందీగా ఉన్న ఓమారి అనే ఇరానియన్ షిప్పింగ్ ఓడలోని మొత్తం 19 మంది సిబ్బందిని 11 మంది ఇరానియన్ మరియు 8 మంది పాకిస్తానీలు సురక్షితంగా విడుదల చేయడంలో ఓడ పాల్గొంది. నెక్స్ట్, స్లోవేకియా దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? పీటర్ పెలెగ్రిని. జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1లో విజేత ఎవరు? మ్యాక్స్ వెర్స్టాపెన్ రెడ్ బుల్స్ నుండి. నెక్స్ట్, హాంకాంగ్ సెవెన్స్లో పురుషులు మరియు మహిళల టైటిళ్లను ఎవరు గెలుచుకున్నారు? న్యూజిలాండ్ జట్లు. రక్షణ మంత్రిత్వ శాఖ మొదటి ట్రైసేవ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించింది మరియు దాని పేరేమిటి? ఢిల్లీలో నిర్వహించింది. దాని పేరు పరివర్తన్ చింతన్. నెక్స్ట్, విప్రో సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? శ్రీనివాస్ పల్లియా. నెక్స్ట్, శ్యామ్ పిట్రోడా కొత్త పుస్తకం పేరు ఏమిటి? ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ. గంగౌర్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? రాజస్థాన్. నెక్స్ట్, ప్రపంచ నెంబర్ 3 చెస్ ప్లేయర్ హికారు నకమూరాపై ఎవరు విజయం సాధించాడు? విదిత్ గుజరాతీ. ఆఫ్రికా అంతటా నడిచిన మొదటి వ్యక్తి ఎవరు? హార్డెస్ట్ గీజర్ అని పిలువబడే రస్ కుక్. ఇతను ఒక బ్రిటిష్ వాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.